నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ వడికి చేరనున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపుకు హైదరాబాద్ పోలీసులు 6-7 తేదీల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నగరంలోని కీలక మార్గాల్లో రాకపోకలను నియంత్రించనున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాఫీగా సాగేందుకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. నవరాత్రిలో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ వడికి చేరనున్నారు. ఈ 10 రోజులు కూడా ఆ గణనాథులు పూజలు అందుకున్నారు. అయితే నిమజ్జనం టైం కూడా రెడీగా ఉంది. మరి పోలీసులు ఎటువంటి తగు చర్యలు తీసుకున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి శోభయాత్రలు సుమారు 303 వరకు కిలోమీటర్ల మేర ఈ శోభయాత్రలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా 30,000 మంది పోలీసులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. అంటే భారీ బందోబస్తు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అయితే 160 యాక్షన్ టీములు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రజల భద్రత కోసం 30 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అలాగే జిహెచ్ఎంసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువుల్ని ఏర్పాటు చేసింది. అలాగే 72 కృత్రిమ కొలువులు అంటే బేబీ పాండ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనానికి 134 స్థిర క్రేన్లను ఏర్పాటు చేశారు. అంటే భారీ విగ్రహాలని వేయడానికి. అలాగే 159 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 20 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు సిబ్బంది. అయితే ఈ పరిశుభ్రత కోసం కూడా జిహెచ్ఎంసీ నుంచి 14,500 వరకు శానిటేషన్ సిబ్బందిని కూడా కేటాయించింది. అంటే రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,000 మంది విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అధికారుల అంచనా ప్రకారం సెప్టెంబర్ 6 రోజు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉన్నందుకు ఈ భద్రతలన్నీ చేపట్టాము అని చెప్పేసి ఇప్పటికే అధికారులు మనకు చెప్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా అదే రోజు 1-2 గంటల లోపు పూర్తి చేయాలని అధికారులు ఆల్రెడీ దానికి లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఆల్రెడీ ఈ నిమజ్జనం పనులు ఖైరతాబాద్ దగ్గర మొదలవుతున్నాయి. ఈ రోజు 10 గంటలకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా ముఖ్య నేతలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఆయన వెళ్ళిన తర్వాత వెల్డింగ్ పనులు అలాగే మిగతా పనులన్నీ పూర్తి చేసి రేపు 6 గంటలకి భారీ ర్యాలీ తీస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. తీసిన తర్వాత దాదాపు 1-1:30 లోపు నిమజ్జనం పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నారు అక్కడ నిర్వాహకులు. అయితే పూర్తిగా ఇప్పుడు నిమజ్జనం అయిపోయే లోపు పూర్తిగా ఇవైతే మనకు ఉన్న సమాచారం. ఇవాళ ఖైరతాబాద్ కు సీఎం రేవంత్ రానున్నట్లుగా సమాచారం మనకున్న సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? దాదాపు 10 గంటలకు మహాగణపతిని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే దర్శనం తర్వాత అంటే నిన్న కూడా చూసాము, దాదాపు లాస్ట్ రోజు కావడంతో మొత్తం ఇసుకేస్తే రానంత జనం నిన్న వచ్చి మొత్తం దర్శనాలు చేసుకున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ వెళ్ళి మహాగణపతికి దర్శనం చేసుకుంటారు. అలాగే శనివారం రోజు మహాగణపతి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు కాబట్టి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ రోజు 12 గంటల లోపు ఈ దర్శనాలు నిన్న నిలిపివేశారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి దర్శనం తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం సురేఖ అలాగే చాలా మంది నేతలు వెళ్తున్నట్టయితే సమాచారం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.